మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తెలియజేసిన నాగిడి విజయలక్ష్మి సూపర్ 6 సూపర్ హిట్ పథకాలు చెప్పినట్లు అమలు చేస్తున్నారని తెలిపారు. సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. నాగిడి విజయలక్ష్మి నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పటి నుండి నేటికి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారని తెలిపారు. మొదటగా తిరుపతి నగర 25వ వార్డు మహిళా అధ్యక్షురాలిగా, మాజీ తిరుపతి అర్బన్ అధ్యక్షురాలుగా, మాజీ ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా 4 పర్యాయాలు, మాజీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా, మాజీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా 3 పర్యాయాలు, మాజీ రాష్ట్ర మెయిన్ కమిటీ కార్యదర్శిగా 3 పర్యాయాలు, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందు హౌసింగ్ బోర్డు డైరెక్టర్ గా, చైర్మన్ గా, మాజీ తిరుపతి మున్సిపాలిటీ సిడిఎస్ చైర్మన్ గా 4 సంవత్సరాలు సేవలు అందించారు. గతంలో తను తీసుకున్న నిర్ణయం వలన అవిలాల చెరువు నీటికి మిగిలి ఉందని తెలియజేస్తూ అనంతరం కూటమి పరిపాలన నందు జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుపుతూ నాగిడి విజయలక్ష్మి ప్రసంగించారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు చెప్పిన మాటని అమలు చేసే విధానంలో చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1లో ఉంటారు. ఆ రోజుల్లో మేము అపోజిషన్లో ఉండేటప్పుడు పెన్షన్ పెంచుతాము అని చెప్పారు. 3,000 ఉండే పెన్షన్ని 1,000 రూపాయలు పెంచి 4,000 చేసి ఈ రోజున 1వ తేదీకంతా తెల్లవారు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి నిద్రలు లేపి ముసలి వాళ్ళకి, పెద్దలకి, వితంతులకి, వికలాంగులకి మొత్తానికి కూడా పెన్షన్ ఇళ్ళకి వెళ్ళి ఇస్తున్నారంటే ఈరోజు 1వ తేదీ సాయంత్రానికంతా మొత్తం కంప్లీట్ ఎన్ని లక్షల మంది ఉంటే అన్ని లక్షల మందికి ఇచ్చేసి కంప్లీట్ చేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదే వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు 1,000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. 250 పెంచుకుంటా వచ్చి 2,000 3,000 చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెన్షన్ల మీదే పెట్టి పెన్షన్లు 4,000 చేసి 4,000 ఇస్తున్నారు. అదేవిధంగా స్త్రీశక్తి పథకం ఈరోజు మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడానికి ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు ఎంత దూరమైనా ప్రయాణం చేసి వెళ్ళొచ్చు. అటువంటి మహిళా పక్షపాతి అని చెప్పుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ యొక్క విధానాలే. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి ఈ రోజున భోజనం పెట్టే పరిస్థితి. పేదవాడు ఏదైనా కూలినాలికి వెళ్ళి ఇక పని దొరక్కపోయినా కూడా ఒక 5 రూపాయలు ఇచ్చి కడుపు నిన్న అంత అన్నం తినేదానికి ఈ రోజున ఆస్కారం కల్పించి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రజల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధి అదేవిధంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల్లో ఒక కన్నుగా 2 కళ్ళుగా చూసుకుని వెళ్తున్న ప్రభుత్వాలు ఈ కూటమి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాలని ప్రజలు గుర్తించారు కాబట్టి ఈ రోజున ఇన్ని సీట్లు మాకు వచ్చినాయి, 11 సీట్లే వాళ్ళకు వచ్చినాయి. ఇది అంతా కూడా ప్రజల్లో వచ్చిన మార్పు. అంతేకాకుండా తల్లికి వందనం ఈ రోజున ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటా ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వర్తిస్తుంది. ఒక్కరికి ఇచ్చి మిగతా 2 ముగ్గురిని ఉసురు పెట్టే పరిస్థితి ఈరోజు మా ప్రభుత్వంలో లేదు. అంతేకాకుండా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని వెళ్తుంది. సూపర్ 6 కార్యక్రమాలన్నింటినీ కూడా అమలు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇవన్నీ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మహిళా పక్షపాతికి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లే కాకుండా చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చేదానికి మొన్న లోకేష్ బాబు గారు ప్రకటన కూడా చేయటం జరిగింది. చట్టసభల్లో కూడా ఇక మాకు రిజర్వేషన్ రాబోతుంది. ఎందుకంటే ఆ రోజులు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మహిళలకు రిజర్వేషన్, బీసీలకి రిజర్వేషన్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది ఆ విత్తనం నాటాడు కాబట్టి ఆయన ఈ రోజున మహావృక్షమై ఫలితాలు అందుకునేదానికి మహిళలందరూ కూడా ఈ రోజున సిద్ధంగా ఉన్నారనే దానికి తెలియజేసుకుంటున్నాను. వంటింటికే పరిమితమైన మహిళల్ని ఆ రోజుల్లో చైతన్యం చేసి రాజకీయంగా రప్పించిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కుంది. దాన్ని అభివృద్ధి చేసి ఈ రోజున చిలువలు పొలవలుగా పెంచి పోషించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుంది. ఒక హోమ్ మినిస్టర్ పదవి ఒక మహిళకి ఇచ్చారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని వెళ్తా ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటే
దానికి ముఖ్యంగా ప్రజల సహాయ సహకారాలు మెండుగా తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వానికి మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా కూటమి ప్రభుత్వమే చేస్తుందనే నమ్మకం ప్రజల్లో వచ్చింది. ఈరోజు శాంతి భద్రతలు అన్నీ కూడా రాష్ట్రం మొత్తం మీద అదుపులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ గంజాయి మొత్తుల నుంచి కూడా తగ్గించేదానికి గంజాయిని ఎక్కడికెక్కడ మాఫీ చేసి గంజాయి పట్టుకుని వాళ్ళని ఎక్కడికెక్కడ శిక్షించి ఎక్కడికెక్కడ క్లాసులు పెట్టి వాళ్ళకి అవేర్నెస్ చేసి గంజాయి తాగే వాళ్ళని కూడా ఈ రోజున మార్పు చేసుకుని వచ్చింది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా ఈ రోజున వైసీపీ ప్రభుత్వం గురించి కూడా ఒక రవ్వంత మాట్లాడుకోవాలి. వైసీపీ ప్రభుత్వం గంజాయి తాగే వాళ్ళు అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శిస్తున్నాడు ఈ రోజున వైసీపీ నాయకుడు. అంటే అరాచకాల్ని ఈ యొక్క ఈ అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళని ప్రోత్సహించడం జగన్మోహన్ రెడ్డి నైజం అని చెప్పి చెప్పకనే తెలియజేస్తూ ఉంది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లో జీవితంలో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి ప్రజలు రానివ్వరు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఖచ్చితంగా ఉంది. పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఒక కట్టుగా ఉన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతుంది. ముఖ్యంగా మహిళా పక్షపాతిగా మహిళలకి ఏం కావాలన్న మహిళల్ని ఏదైనా అరాచకాలు చేసి ఏదన్నా వాళ్ళని హింసిస్తే వెంటనే వాళ్ళకే అది ఆఖరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు. అట్లాంటి కార్యక్రమాలు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నాయి. మహిళలు ఈరోజు స్వేచ్ఛగా వెళ్ళి వాళ్ళ పనులు ముగించుకుని స్వేచ్ఛగా వస్తున్నారంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ మనోధైర్యం మహిళల్లో వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా మేము కూడా పార్టీలో 40 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మేము పార్టీలోనే నడిచాము. పార్టీలో ఎన్నో రకాలైన పదవులు అనుభవించాము. రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ చేశాను, చైర్మన్ చేశాను. అంతేకాకుండా సిడిఎస్ చైర్మన్ చేశాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఈ మున్సిపాలిటీలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు 25 డివిజన్లు ఉన్నాయంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పైప్ లైన్లు వేశారు, రోడ్లు వేశారు. 25 డివిజన్లో డ్రైన్స్ కట్టారు, సీసీ డ్రైన్స్ కట్టారు. ఇవన్నీ కూడా జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. ఎక్కడ కూడా మహిళా యూనివర్సిటీ పెట్టారంటే తెలుగుదేశం ప్రభుత్వం రామారావు గారు మహిళలకే ప్రత్యేకంగా విద్య కావాలని చెప్పి పీజీలు ఇవి చేసుకునే దానికి అనుకూలంగా మహిళా విశ్వవిద్యాలయం దేశంలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర రాష్ట్రంలోని మహిళా విశ్వవిద్యాలయం కట్టారు. అదేవిధంగా ప్రాణదాన ట్రస్ట్ కింద ఈ రోజున జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎన్టీఆర్ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారికి గుండె ఆపరేషన్ ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రవేశపెట్టింది. కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తున్నారు. ఇవన్నీ చెప్పుకుంటా పోతే రామాయణ మహాభారతంతో కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటానే వెళ్ళొచ్చు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి రేపు స్థానిక సంస్థల్లో కూడా డంకా బజాయించి ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి రాకుండా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు గెలుచుకోవటం ఖాయం. ఈ రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం జెండాలే స్థానిక సంస్థల్లో ఎగురుతాయి అని చెప్పి ఖచ్చితంగా గంటాపదంగా కూడా చెప్పగలం. ఎందుకంటే మహిళలందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అండదండలు అందిస్తున్నారు. ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా మాకు కూటమి ప్రభుత్వం చేస్తుందని ఒక నమ్మకం. ఇటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ చేసుకుని వెళ్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ రోజున సంతోషంగా ఉంది. ప్రభుత్వం కూడా అభివృద్ధిగా ఎన్నో రకాల కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ రోజున యువతకి ఉపాధి కల్పించేదానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు విశాఖపట్నంలో ఎన్ని రకాలైన గూగుల్ ఇట్లాంటి కంపెనీలు అన్నీ కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవలప్ అవుతుంది. రంగా ఒకప్పుడు హైదరాబాద్ను పోయి చూసాం. మనము ఈ రోజున తప్పకుండా మనం ఆంధ్రాకి అందరూ చూసేలాగా వచ్చింది. ఎందుకంటే బంగారు గనులు కూడా మన రాష్ట్రంలోనే ఈరోజు కర్నూలు దగ్గర పడింది. బంగారం దేశం మొత్తం మీద కాదు, ప్రపంచం మొత్తం మీద ఎక్కడ బంగారం దొరుకుద్దంటే ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో దొరుకుద్దని చెప్పుకునే పరిస్థితి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనకు వెలుగులోకి వచ్చింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుని వెళ్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలకి తప్పకుండా ప్రజలు సహాయ సహకారాలు ఉంటాయి. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తుందని ఒక నమ్మకం ప్రజల్లో వచ్చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. కాకపోతే ఈ రోజున యుద్ధం జరుగుతుంది కాబట్టి కొంచెం రేట్లన్నీ కూడా
కొద్ది గొప్ప ఈ యుద్ధ ప్రభావం వల్ల పెరిగినాయి. ఇవన్నీ కూడా చక్కబడతాయి. అందులో కూడా వాతావరణం కూడా సరిగా లేక కొంచెం వర్షాలు తక్కువగా ఉండి ఈ కూరగాయల రేట్లు ఇవన్నీ కూడా కొంత పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఎన్నో రకాలైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు అనే నమ్మకం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు మీద ఈ రోజున పూర్తి నమ్మకం ప్రజలకు వచ్చింది. లోకేష్ బాబు గారు కూడా ఎక్కడికెక్కడ ఎప్పటికప్పుడు ఈ పార్టీ క్యాడర్ని డెవలప్ చేస్తూ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపుతూ వాళ్ళకి కావాల్సిన విధానంలో పార్టీని నడుపుతూ వాళ్ళకి ఏమన్నా కష్ట సుఖాలు వచ్చినాయో కూడా వెంటనే ఆయన స్పందిస్తూ ఆ యొక్క కార్యక్రమాలని తీసుకుంటున్నారు. కాబట్టి పార్టీ కూడా ఈ రోజున సుఖంగానే సంతోషంగానే ఉంది. అదేవిధంగా ఈ రోజున మేము కూడా పార్టీలో ఇన్ని సంవత్సరాలు నడిచిన దానికి మాకు కూడా ఈ పార్టీలో అభివృద్ధిలో పాల్పంచుకునే దానికి మాకు కూడా అవకాశం ఇస్తే మేము కూడా రెడీగా ఉన్నాం. ఇప్పుడు కూడా కష్టపడేదానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే 2021లో మా వారు బై ఎలక్షన్స్లో కరోనాతో చనిపోయారు. అప్పటి నుంచి కొంచెం నేను మానసికంగా కొంచెం ఒక సంవత్సరం పాటు డిప్రెషన్లోకి వెళ్ళి కొంచెం నేను వెనకబడ్డాను. తర్వాత మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు పాల్గొంటూ ఉన్నాను. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం అధికారం రాకముందు నా మీద 9 కేసులు ఉన్నాయి. రైల్వే కేసులు కానివ్వండి, ఈ ఆంధ్ర ప్రత్యేక ఆంధ్ర కేసులు కానీ ఇవన్నీ కూడా 9 కేసులు మా మీద ఉంటే అవన్నీ కూడా మాఫీ అయినాయి. ఈ రోజున మాకు ఎన్ని రకాలుగా ఆదుకోవాలో ప్రభుత్వం పార్టీ అన్ని రకాలుగా ఆదుకుంటా ఉంది. అట్లాగే మా సేవలను కూడా గుర్తించి మాకు కూడా పార్టీల అవకాశాలు కల్పిస్తే మేము సేవ చేసేదానికి మేము రెడీగా ఉన్నామని ఈ మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.